మ్యాంగో మ్యాన్, బనానా మ్యాన్, క్యారెట్ మ్యాన్ ఇలా ఒక్కొక్కరు ఒక్కో రంగంలో విశేష కృషితో దేశవ్యాప్త గుర్తింపు పొందారు. కేరళంలోని తిరువనంతపురం పరుసాలకు చెందిన వినోద్ సహదేవన్ నాయర్ బనానా మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందారు. బీఎస్సీ ఫిజిక్స్ పూర్తి చేసిన నాయర్ దాదాపు 500కు పైగా అరటి రకాలకు సాగు చేస్తున్నారు. దాదాపు 52 ఏళ్లుగా అరటి సాగు, నూతన వంగడాలను సృష్టించడం నాయర్ కృషి పట్టుదలకు నిదర్శనం. అస్సాం రాష్ట్రంలోని ఆదివాసీ జాదవ్ పాయంగ్ సాధారణ వ్యక్తి. దాదాపు 40 ఏళ్లుగా మొక్కలు నాటుతూ అడవిని సృష్టించాడు. బ్రహ్మపుత్ర నదీ తీరంలో దాదాపు 1300 ఎకరాల్లో సొంతంగా అడవిని పెంచి పర్యావరణాన్ని, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించారు. ఈ అడవి ఇప్పుడు అనేక జంతువులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా నీటి బొట్టు విలువను గుర్తించిన వ్యక్తి రాజస్థాన్కు చెందిన రాజేందర్ సింగ్. ఎండిపోయిన నదులకు మళ్లీ జీవం పోయడంలో విశేష కృషి చేశారు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి నదీ జలాలకు అడ్డుకట్టలు నిర్మించారు. అర్ధచంద్రాకారంలో మట్టి కట్టలు నిర్మించి నీటిని నిల్వ చేసి నదులకు జీవం పోశారు. మామిడి పండ్ల సాగులో మొదట గుర్తొచ్చే పేరు ఉత్తరప్రదేశ్కు చెందిన హాజీ కలీముల్లా ఖాన్. 1, 2 కాదు, ఏకంగా ఒకే చెట్టుకు 300 రకాల పండ్లను సృష్టించడం ఈయన నైపుణ్యతకు నిదర్శనం. లక్నోకి చెందిన కలీముల్లా ఖాన్ వయసు దాదాపు 83 ఏళ్లు. తన మామిడి తోటను పూర్తిగా పరిశోధనలకు అంకితం చేశాడు. తాను సృష్టించిన పండ్లకు ప్రముఖుల పేర్ల నామకరణం చేశాడు. భారత సైన్యంలో పనిచేసిన సుభాష్ చంద్ర దేశ్వాల్ ఉద్యోగ విరమణ అనంతరం క్యారెట్ సాగుపై దృష్టి సారించారు. తనతో పాటు పరిసర రైతులను చైతన్యం చేసి విభిన్న రకాల క్యారెట్లను ఆవిష్కరించారు. దాదాపు 1500 ఎకరాల్లో క్యారెట్ సాగు చేస్తూ పంట ఉత్పత్తుల నిల్వ, మార్కెటింగ్ విధానాలపై రైతుల్లో చైతన్యం తీసుకొచ్చారు. కేరళకు చెందిన పర్యావరణ కార్యకర్త కల్లన్ పొక్కుడన్ మ్యాంగ్రోవ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందారు. కేరళలో మడ అడవులను పరిరక్షించి పునరుద్ధరించారు. తద్వారా మడ అడవులకు విస్తరణ బీజం వేశారు. ఈయనతో పాటు పశ్చిమ బెంగాల్కు చెందిన ఉమాశంకర్ మండల్ సైతం మ్యాంగ్రోవ్ మ్యాన్ అని పేరొందారు.